ఏంటో ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయాన్ని 12వ వచనాన్ని చదువు. 9:12 ఏముంది? 9:12 రెండో కొరింథీ 9:12 ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగ చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది. ఎలాగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకుంట యందు మీరు విధేయతయున్న చేతను వారి విషయంలో అందరి విషయంలో అక్కడి వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా విస్తరించుతున్నది. పేదలకి ఔదార్యము కలుగ చేయడం ద్వారాను, అలానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారాను విస్తరించుతున్నది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి? దేవుడికి. కృతజ్ఞుడై ఉండటం అంటే ఏంటి? విశ్వాసం కలిగిన జంతువు ఏముందో చెప్తే ఆలోచిస్తే, విశ్వాసం కలిగిన జంతువులు ఏమున్నాయి? నక్క, 3 ఆప్షన్: నక్క, పంది, కుక్క. ఈజీ. కుక్క విశ్వాసం కలిగిన జంతువు. అంటే అది అబ్రహాం లింకన్ గారు ఒక దైవజనుడు ఒక చోట ఆఫ్రికా దేశంలో పరిచయం చేశారు. ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు సేవ స్టార్ట్ చేసేటప్పుడు రాత్రి ఆయన వెళ్తున్నప్పుడు ఒక పిల్ల గాయం దెబ్బ తగిలి పిల్లు అని అరుస్తున్నాడు. కేకపడి ఇప్పుడు దగ్గరికి వచ్చి చూసి దెబ్బ తగిలిందని గాయం చూసి ఇంటికి తీసుకొచ్చి కట్టి ముందేసి కట్టుబెట్టి దానికి సవర్ చేసి పాలు పోసి వదిలితే చక్కగా నడుచుకుంటే బాగుంది తెలుసా. తర్వాత అర్ధరాత్రి పూట సడన్గా తనకి శబ్దం ఏమన్నా గీరినట్టు శబ్దం తక్కువ తీయగానే ఇంకొక పిల్లలు తీసుకుని వచ్చిందంట. దానికి దెబ్బతగిలింది. బాగుంది అక్కడ తీసుకొచ్చింది ఒక పిల్లలు. దానికి కూడా బాగా దాన్ని చూస్తే దానికి చేసిన గాయాలు ఉంటాయి. ఇది ఒక వ్యక్తిని దేవుని ఎందుకు నడిపించడం. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ గుండెల్లో ఉండాల్సింది ఏంటంటే మరి ఇద్దరిని సువార్తను చెప్పాలి, దేవుని సువార్తను నడిపించాలి, తీసుకురావాలి. అలా తీసుకొని వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కృతజ్ఞతలో కలిగిన వాళ్ళగా ఉన్నామని అర్థం. ఇప్పుడు చాలా మంది యేసుక్రీస్తు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. కుష్ఠరోగులు అంటే ఇప్పుడు HIV AIDS రోగుల్లాగా దూరం పెట్టేసేసేవాళ్ళు. వారు ఊరు వెలుపల ఉండేవారు, ఊరు బయట. అక్కడే వాళ్ళు నీళ్ళు చేరుకుని బావి నీళ్ళు తాగి అక్కడే ముద్ద వండుకొని అక్కడే తిని ఉండాల్సిందే. కానీ ఊర్లోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంటువ్యాధి, కుష్ఠవ్యాధి. కాబట్టి ఒకరిలో ఒకరు వచ్చినట్లే నీకేదో వచ్చింది, ఇక
నా కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా సోకూడదు అని చెప్పి వారే సుఖంగా వాళ్ళు వెళ్ళిపోయి ఉండిపోతారు, బయట ఉండిపోతారు. అట్లాంటి వారు ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు గురించి విని ఆయన కుష్ఠరోగం ముట్టుకుంటున్నాడంట, స్వస్థత పొందుతున్నారంట అని విన్నారు. ఆ నోట అయినంట అసలు కుష్ఠరోగులు ముట్టుకోరు. కరోనా వచ్చినప్పుడు ముట్టుకుంటున్నారా? అలాగా ముట్టుకోకుండా ఒకరి హృదయంలో డబ్బు ముఖ్యమా, ఒక ఆదివారం ఆజ్ఞ గొప్పదా? దేవుడు డబ్బు రెండు కుర్చీలో కూర్చున్నట్టుగా సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. డబ్బు అయినా ప్రేమించు, దేవుడు అయినా ప్రేమిస్తాం. రెండు చీరలు అంటున్నాను. సిరి ఒక చీరలో కూర్చుంటే డబ్బు ఒక చీరలో రెండు దారులు. డబ్బు కోసమే అందరూ బతుకుతున్నారు. క్రైస్తవుడు డబ్బు కోసం కాదు, దేవుడు డబ్బు బ్రతకాలి. ఇటువరకు రక్షణ పొందకముందు, బాప్తిజం పొందకముందు వారు తన కొరకు ఇష్టంగా జీవించారు. ఒక క్రమంలోకి ఆటలోకి వచ్చినాక నియమం ప్రకారంగా వెళ్ళాలి. కాబట్టి ఒక విధానంలోకి రావడం మంచిది. ఇదేంటి కాబట్టి దేవుడు వారు దూరంగా ఉన్నప్పుడు వారు తెలుసుకొని 10 మంది అనుకుని వచ్చారు. నాకు ఇష్టపడుతున్నాను, అటు 10 మంది తిరుగుతున్నారు. కూర్చోండి, ఇంట్లో పెట్టారు. మెట్ల దగ్గర కరెక్ట్గా ఎదురుగా ఉంది. కూర్చోబెడితే పోగొట్టారు. ప్రార్థన చేసేది బాగుంటా జాగ్రత్తగా పంపించినారు. ఇలా చెప్పులు కూడా చూసుకోండి, చెప్పు కరెక్ట్గా పెడితే దాని క్రమం చేస్తాం. కుష్ఠరోగులు వచ్చి ఊర్లోకి బయటకు వచ్చారు. యేసు ప్రభు కలుసుకున్నారు. మీరు మీ దేహాన్ని దేవాలయంలో కనపరచుకుండి, మోషే నీకు ఇచ్చిన కానుక సమర్పించండి అని దేవుడు చెప్పాడు. మీ దేహం ఎక్కడ కనపరచాలి? స్పష్టత పొందుతారు, దేవాలయంలో వెళ్ళి కనబడి సాక్షి చెప్పండి, ఆ కానుక అర్పించండి అని దేవుడు యేసయ్య చెప్పాడు. చెప్తే వాళ్ళు దారిలో వెళ్తుండగానే పసిపిల్ల దేహం లాగా తినేసి చేతులన్నీ మారిపోయింది. మహిమ మారిపోయింది. ఆశ్చర్యం. వెంటనే ఒకడు పట్టించుకుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర ఎతికి అప్పుడు యేసయ్య అన్నాడు, 10 మంది శుద్ధులయ్యేది ద్వారా ఆ మిగిలిన 90 ఎక్కడా అన్నాడు. ఈ అన్యుడు తప్ప రాదు. అంటే 10 మంది దేవుడు స్వస్థపరుస్తున్నప్పటికీ, 10 మంది మేలుడు పొందుకున్నప్పటికీ కృతజ్ఞత కలిగిన వాళ్ళు 1% ఉంటున్నారు. అంటే దేవుని ఎందుకు నడిపించేవారు, ఆ కృతజ్ఞత కలిగి ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. కృతజ్ఞత అనేది ఉండాలి. మీ కొరకు ఎన్నో సంవత్సరాలు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసి
అతని మార్పుల కొరకు నరకం వెళ్ళకోకుండా, వాళ్ళు పాపంలో పడిపోకుండా. ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఒక కుటుంబం విడిపోయిందనుకో, భార్య భర్తలు విడిపోయిననుకో, భార్య చోట భర్త చోట, ఇలా సంవత్సరాలు అయిపోతే ఎంత నరకం వ్యాధం ఉంటుంది. అలాగా ఏది నీకు. అయితే ప్రార్థనల ద్వారా, గ్రూప్ ప్రార్థనల ద్వారా, అనుదిన ప్రార్థనల ద్వారా, రకరకాల ప్రార్థనల ద్వారా ఏం జరిగింది అంటే, నీవు ఈ రోజున కుదురుగా నీ జీవితం ఉండగలిగింది. ఇది ఒకటే కాదు, ఏ విషయంలో అయినా దానికి నీవు దేవుని సన్నిధిలో, సంఘంలో కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఉండాలి, ఎదగాలి. దేవునికి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఇది కనుక దేవుని చెప్తాను. కానీ ఏదో ఒక మాట నన్ను అన్నారని చెప్పి, నన్ను అనుకున్నారని చెప్పి నువ్వు ప్రార్థన మానేసి, చర్చలు మానేసి, భక్తిని పోగొట్టుకొని ఉన్నావంటే అర్థం ఏంటి? కృతజ్ఞత నీకు ఉందా, పోయిందా, లేదా? కృతజ్ఞత అంటే దేవుడికి చేసిన ఉపకారాన్ని, మేలుని తలుచుకుంటూ ఉన్నా ఈ కరిగే శ్రమలు, బాధలు తట్టుకోవాలి. అమ్మకు గొడవైంది, మే 1, 2, 3 తారీఖులో మీటింగ్ జరిగింది వేరే ఊళ్ళో. ఆ 3 రోజుల మీటింగ్కి పుట్టింటికి వెళ్ళింది గొడవ. వెళ్ళి 3 రోజులు పాల్గొంది. భర్తకి బాగా త్రాగుతూ గంజాయి రాస్తాడు, బాగా మెట్లమైంది. ఆ 3 రోజులు ఎందుకంటే 3 రోజులు అన్నం తినాలి, అయినా సరే బతులాడితే సరే అన్నాం. 4వ రోజు ఉదయాన్నే డ్యూటీ ఉంది, ఉదయం డ్యూటీకి హాజరవ్వాలి. కాబట్టి వచ్చి మరి వంట చేయడం ఎందుకని అక్కడే వంట చేసుకొని క్యారేజ్ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఆ బాక్స్ నుంచి డ్యూటీకి వెళ్ళి కాబట్టి ఏం కూర పొద్దున్నే కోడి మాసం ఉందండి, ఏమేసుకుంది చూస్తే దాంట్లో గోంగూర వేసుకుంది. గోంగూర అని గొడవ గొడవ, దానికి గోంగూర కోసమే గొడవ కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏంటంటే బుద్ధి అంటే ఇప్పుడు బుద్ధి అదే టైంకి వాళ్ళ అక్కలు చూడటానికి వచ్చారట. చెల్లిని చూడటానికి వస్తే గొడవ జరుగుతుంది. పక్కన వాళ్ళు అంటున్నారు, ఇప్పుడే పోగొట్టుకున్నారు, ఎలా గొడవ జరుగుతుంది. ఇంట్లో అమ్మాయికి జరిగిపోయింది, అమ్మాయికి జరిగిపోయి అక్కడ కొనుక్కొనియా. మరి ఇంట్లో నీ ఆడపిల్లల ఇంట్లో గొడవ జరిగితే అట్టనే ఉంటావా? చూస్తావుగా, మనం వదిలేసేయాలి. నీ పిల్ల కంటే వెంటనే బయలుదేరిపోతావా అనేసి వాడు పైకి వెళ్తుంది. వాడు అలిసిపోయి మళ్ళీ ఒకసారి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కానీ ఫిర్యాదు స్టేషన్కి వెళ్ళి వాళ్ళే పెట్టారు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ జరిగింది కదా, తర్వాత పోలింగ్ జరిగింది. ఈ టైంలో వాళ్ళు బిజీగా ఉన్నాం, తర్వాత పిలుస్తున్నాం. అప్పటి నుంచి భర్త చోట, భార్య చోట. ఇప్పుడు ఇన్ని సమస్యలు, వాళ్ళు ప్రేమ, వాళ్ళు మాటలు, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళలో ఉన్న వివాహంలో చేసుకున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇదంతా కూడా ఒక చిన్న విషయంలో ఏమైపోయింది, బ్రేక్ అయిపోయింది. కాపురాల్లో ఒక చిన్న మాట పడట్ల. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను పోషిస్తున్నా కూడా ఒక మాట అంటే పడట్ల. అసలు నీ కోసం
నిన్ను నమ్మి అందరిని విడిచిపెట్టి వచ్చి నీతో కాపురం చేస్తున్నప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎంత పాపం. చిన్న చిన్న విషయాల్లో చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. కృతజ్ఞత, ఆయన చేసిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏమి ఇవ్వగలను నేను? వేలాది కోడెలన్నా, వేలాది పొట్టేలన్నా, వేలాది కోడెలన్నా, వేలాది పొట్టేలన్నా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇవ్వనా? దేవునికి ఇచ్చి దాని గురించి విచారణ చేస్తారంట కొంతమంది. పిల్లల్ని ఇస్తారు దేవుడికి, తర్వాత ఎందుకు ఇచ్చామా అని అనుకుంటారు. కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు, ఎందుకు అన్నామా మాట అని అనుకుంటారు. కయ్యోను అలాగా చేశాడు, మొక్కుకొని విచారణ చేశాడు. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి, ఆయనకి ఏమిచ్చినా రుణము తీరదు అని ఆ రోజున అనుకున్న నీవు కాలక్రమాన్ని చల్లారిపోయింది ఆ కృతజ్ఞత. అది చూద్దాంలే, చేద్దాంలే, అది ఒక చిన్న అంశాన్ని పట్టుకొని, ఒక చిన్న బాధ కలిగే అంశాన్ని పట్టుకొని సంఘాన్ని, దేవుణ్ణి దూరమైపోయి ఇన్ని సంవత్సరాలలో నీకు కొరకు గొంతు తీర్చుకొని ప్రార్థన చేసిన, ఆకలితో ప్రార్థన చేసి కుటుంబాన్ని పెట్టాలని, నిలబెట్టాలని ప్రార్థన చేసిన అంతా కూడా త్రోసేసి తీసేసినట్టుగా కృతజ్ఞత కలిగిన వాళ్ళకి, అంటే దానికి పూర్తి ఆపోజిట్గా నువ్వు ప్రవర్తించడం దేవుడు చెప్తాను కాదు. నీవు మనుషుల ఎదుట కృతజ్ఞత లేకపోతే దేవుని ఎదుట ఎలా ఉండగలుగుతావు? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఒక పెన్ను ఇస్తే ఆ పెన్ బ్యాంకులో పెన్ను రాసుకోవడానికి లేకపోతే రాసుకొని సంతకం పెట్టుకొని డబ్బులు డ్రా చేయాలని తీసుకొని రాసి తిరిగి ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ అని చెప్తాను. అంటే దేవుడికి చేసిన వేడికి కృతజ్ఞత చెప్తాను. థ్యాంక్స్నే కృతజ్ఞతలు, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించుకున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను రక్షించాడు, నన్ను రక్షించాడు. నన్ను రక్షించినందుకు నేను దేవుడి జీవితాన్ని సమర్పించుకున్నాను. నేను నీ సాక్షిగా బ్రతకాలి. ఇది చచ్చిపోయే వరకు విశేషం, ఇది చనిపోయే వరకు నిర్ణయం. అంటే అప్పుడు నిర్ణయం, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అయినా కూడా ఆ అంకితం చేసుకున్నావే నువ్వు జీవితాన్ని, అది కొనసాగించాలి. ఒక పెళ్లి బంధం, పెళ్లిలో చటుక్కున చిన్న చిన్న గొడవల వరకు కుటుంబాన్ని తగలబెట్టుకున్నారు. సంఘంలో కూడా అదే ధోరణి పెడుతున్నారు. దేవునితో సంబంధాలు కేవలం ఇగో, ఆ భావాలతో నీ జీవితాన్ని దేవునికి దూరంగా సందర్భాలు ఉన్నాయి. కృతజ్ఞత అంటే జీవితాంతం ఈ సమస్యలు వచ్చినా కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై స్తుతి గానమే పాడ జీవితమే పాడ
1వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. అంటే దేవుని నమ్మనప్పుడు పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం. ఏంటంట పూర్వం ఎటువంటి వాడు? పూర్వం ఏంటి? మన జీవితం పూర్వం ఆటో లేదు. పూర్వం ఆటో కావాలి ప్రార్థన చేస్తే ఆటో వచ్చింది. ఒక ఆటో కాదు, 8, 2, 3, 4, 5, 6 ఆటోలు పోయింది. ఎలా పోయినాయంటే కిస్తీ కట్టకపోయింది. దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు. నేను ఒకటే చెప్పాను, వాటి నువ్వు ఆటో దేవుడి దయ వల్ల తల్లిదండ్రులు కనికరించి అత్తమామల దయ వల్ల ఒక కొడుకు కలిగింది. కృతజ్ఞత. ఆదివారం మాత్రం కిరాయి పెట్టుకో. ఇదిగో నీకు ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే ముళ్ళుతోనే తీయాలి. పిన్నిస్తో కూడా తీయవచ్చు అనుకుంటారు. పిన్నిస్తో తీయకూడదు, ముళ్ళుతోనే తీయాలి. పిన్నిస్తో తీస్తే సర్టిఫికేట్ అవుతుంది. దాని ఏమైతే సర్టిఫికేట్ అయ్యి షుగర్ వస్తుంది, ప్రాబ్లం వాటిని కాలు తీసేస్తారు. కొంతమంది సమస్య, డబ్బు సమస్య వస్తే అప్పు తీరుతారు, డబ్బు తీరింది అనుకుంటారు. ఈ గొయ్యి అనే అప్పు తీర్చడానికి ఇంకో పెద్ద గొయ్యి దొరుకుతారు. ఒక 5,000 అప్పు తీర్చడానికి పెద్ద గొయ్యి దొరుకుతారు. ఆ పెద్ద గొయ్యి ఏంటి? 10,000 గొయ్యి. ఆ 10,000 గొయ్యి తవ్వి అప్పు చేసి 5,000 గుంట పొడిచి ఇంకో 5,000 చేతితో పట్టుకొని పొప్పు అన్నం తింటుంది. అప్పు చేసి ఈ డబ్బులన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఎంత అప్పు మిగిలింది? 10,000 అప్పు మిగిలింది. ఈ 10,000 అప్పు తీరాలంటే ఏం చేయాలి? ఆ రోజునే ఇక బిర్యానీ షాపులు, పిజ్జాలు, బర్గర్లు, ఒక లిప్టిక్, ఇలా రకరకాల మామూలు నోటితో చెప్పకూడదు. దేవుడు నన్ను అధికంగా క్షమించాలి. ఎందుకంటే మేము జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భాలని దేవుడు తాకిని మిస్ అయిపోతాం. ఆ అప్పు తీరాలంటే ఇంకో 10,000 రూపాయలు అప్పు తీరుతున్నారు. ఆ 10,000 రూపాయలు రోజులు పూర్తి చేస్తున్నారు. తప్పలేదు, కానీ ఇప్పుడు పెద్దగా ఉంటుంది. 15,000 రూపాయలు. ముళ్ళుని దేంతో తీస్తున్నారు? పిన్నిస్తో తీస్తున్నారు. ముళ్ళుతోనే తీయాలి. అంటే డబ్బు లేకపోతే దేవుడికి ఇవ్వాలి కానుక. డబ్బులు వచ్చేస్తారు. ఆ సంగతి మీకు తెలియదు. మీరేమనుకుంటారంటే డబ్బు లేని కాబట్టి వస్తే ఇద్దాం అనుకుంటారు. దేవుడు ఏమనుకుంటాడంటే నువ్వు ఇస్తే ఇద్దాం అనుకుంటాడు ఆయన. నువ్వేమనుకున్నావు? వస్తే ఇద్దామని అనుకుంటాడు. చాలా రాంగ్ అది. కాబట్టి ముళ్ళును పిన్నిస్తో తీస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆర్థిక సమస్యలు ఇంతే ఉన్నాయి నా దగ్గర. 5 రొట్టెలే 2 చేపలు, దాన్నే ఆశీర్వదిస్తాడు. ఇంత నూనె, ఇంత పిండి, దాన్నే ఆశీర్వదిస్తాడు. అట్లాంటి ఆశీర్వాదాన్ని కిరాయి డబ్బులు వస్తే ఓ డబ్బా వేసుకొని దాంట్లో ఏ రోజు కష్ట బాగా రోజు తీసుకెళ్తాడు. ఆదివారం పొరపాటున. ఎందుకంటే దేవుడు నీకు ఈ జీవనోపాధి కలిగించాడు. ఎందుకంటే నువ్వు కాళ్ళు నడవలేకపోతావు, కాళ్ళు సమస్య. కాబట్టి నీకు మంచి దారి దేవుడు చూపించు. కాబట్టి కృతజ్ఞత. ఆ రోజులో నువ్వు వెళ్ళు. 7 రోజు కిరాయి వచ్చినా కూడా నువ్వు వెళ్ళొద్దు దయచేసి. ఆ 6 రోజులు ఉన్నదని దేవుడు ఇచ్చి ఇలా 3 నెలలు 6 నెలలు కంటిన్యూషన్ కాదు. నువ్వు ఎందుకని కొనసాగించు? ఎలా తయారయ్యారు మనుషులు అంటే, ఆ గురువారం సోమవారం మరి ఎక్కడి నుంచి తీసుకున్నాడు? సోమవారం కూడా తీసి ఉరికించారంట.
రైలు మొత్తం కొనుక్కొని తింటూ కొనుక్కోవడం. ఆదివారమే కిరాయికి వెళ్తాం, ఎందుకంటే ఎక్కువ కిరాయి వచ్చేదారు కాలేజీ స్టూడెంట్లు వస్తున్నారని అప్పుడు వెళ్ళేవాడు. శనివారం ఆదివారంలో కిరాయి వస్తాయి అన్న, నేను ఏం చేయాలి? శనివారం సెలవు కాలేజీ, ఇంక ఊర్లు వెళ్తారు కదా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా ఆదివారం పూటేమో మిగిలిన వాళ్ళు బయటకు వెళ్తారు. ఇట్లాగా ఆ టైంలో వెళ్ళాల్సి వస్తున్నా. మిగతా టైం అంతా మరి గురువారం రావచ్చు, శనివారం ప్రార్థన కనపడవచ్చు. మనసుంటే ఎక్స్క్యూజ్ ఏదన్నా ఇలా ఆ టైంలో ఇలా ఉంటుంది, లేకపోతే ఈ టైంలో అంగీకరించిన దానికంటే సమయం ఉందని పోవాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు కలలేదు కాబట్టి మిగతా రోజులు 6 రోజులు పని చేయకుండా ఆ రోజు మాత్రమే కిరాయి వచ్చి ఇస్తీ వచ్చి కట్టే టయానికి ఆ 10 రోజులు బాగా పనిచేసి మిగతా రోజులు 6 రోజులు పని చేయాలి. ఆశీర్వాదం ఇదా చేయలేక ఆటో పోయింది, అలా 3 రోజులు బాధలు పడ్డాడు. దేవుని సహాయం వల్ల ఆటో పోయింది. గ్రూప్ ప్రార్థన ఆదివారం అయినా మానేయగానే గ్రూప్ ప్రార్థన మానొద్దని ఆయనకి ఏం అర్థమైందంటే ఆదివారం రావద్దని అడిగారు, అందుకే నేను గ్రూప్ ప్రార్థన పోతున్నాను. గ్రూప్ ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఆదివారం అయినా మానేసినా గ్రూప్ ప్రార్థన అంత ఇంపార్టెంట్. ఆదివారం రావాలి, ఆదివారం కంటే గ్రూప్ ప్రార్థన ఇంపార్టెంట్ అని చెప్పడానికి. అంటే ఆదివారం రాకపోయినా పర్లేదు అని కింద స్థాయికి ఆలోచించి దేవుడు ఆస్వాదించింది ఆ రోజున, నేను కాదంటానికి లేదు. నీకు తెలుసు కదా, మరి నేను చెప్పేది ఏమో ఆదివారం ముఖ్యమైనది. ఇట్లాగా చెప్పాడు. అంటే మా టైం ఇట్లాగా 3 రోజుల పాటు మళ్ళీ ఆటో పోయింది. ఇలాగ 6 ఆటోలు పోయింది. అయినా మార్చి ఈసారి నీకు చెప్పులు కొట్టుకోవడమే నీ పరిస్థితి అయింది. సెంటర్లో చెప్పులు కొట్టుకోవడమే నీ పరిస్థితి. నీ ఊర్లో ఉండవు. దేవుడికి నమ్మకస్తుడు కాదు. దేవుడు నిన్ను అన్నిసార్లు నమ్మకస్తుడు కాదు. ఊరు వదిలి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది. పొరపాటు నీ కొలిమేరలో శాపం. దేవుడు ఎన్ని కృతజ్ఞత దేవుడు నీకు చేసిన దానికి హృదయం పట్టిందా ఏంటి? ఏమన్నా చచ్చిపోతాం డబ్బు లేకపోతే, అన్నం లేకపోతే దేవుడు చేస్తూ నేను కృతజ్ఞతతో మందిరంలో పడి ఉంటే అతని తీర్చుకోవడానికి కష్టం. అప్పు ఎప్పుడు నేర్పి దేవుడు దయ ఉంటే కనుమరుగైపోతాడు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే, కనుమరుగైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. ఈ కృప ఇదిగో. కానీ ప్రతికూల పరిస్థితులు నువ్వు కొంతకాలం నిలబడు ఆజ్ఞ మీద. ఆదివారం ఆరాధన, దశమాంశం అనుదిన రాబడిలో నిలబడాలి. ఇన్నిసార్లు దేవుడు కనికరించాడు. కృతజ్ఞత. నీకు ఆత్మ ఇచ్చినాడు, నీకు జీవితాన్ని ఇచ్చినాడు. వచ్చి ఇదిగో ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయండి. జీతం అంతా చేతిలో పెట్టి ప్రార్థన. మీటింగ్కి వెళ్తున్నారంటే డబ్బు అంతా అనుకున్నారు. ప్రార్థన చేసిన తర్వాత అందులో దశభాగం తీసి ఇప్పుడు ఇంకో ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయండి. ఆ డబ్బు తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టండి. ఒక ఆయన జీతం ప్రార్థన వచ్చి నువ్వు బండి దిగడం దేవుడు అక్కడే కొంతమంది అప్పుడు తీసేసుకుంటారు. జీతం ప్రార్థన అక్కడే అప్పుడే అయిపోతాయి. అక్కడే సగం డబ్బులు అక్కడే నిలబడి ఉంటారు. ఏటీఎం కార్డు తీసుకుని అంత డబ్బులు సగం తీసుకుంటారు. తర్వాత కిరాణా కొట్టులోను, మందుల షాపులోను, ఇంకో మందుల షాపులోను ఆ బాకీ గారు పెడతారు. ఆ బాకీలంతా అయిపోయిన తర్వాత కొంత డబ్బు వస్తుంది. ఆ కొంత డబ్బుల్లో మిగిలిన ఆటలో ఇంట్లో కొంత ఇచ్చి ఆ మిగిలిన ఆటలో
ఇంటికొచ్చిన తర్వాత మిగిలిన వాటిలో 15,000 మిగిలితే దాంట్లో 1,500 దశంభాగం తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటారు. చేయి 45,000 రూపాయలు లేదు. అంటే అన్ని ఖర్చులు అయిపోగా మిగిలిన ఆ యొక్క ఏది న్యాయం రాసు, ఏది న్యాయం? మొదట రాబడి ఎందుకు చెయ్యి రావట్లేదు, నీ ఆశీర్వాదం మేము పోగొట్టుకుంటాం. నేను లేట్గా తెలుసుకున్నాను ఈ విషయం. అది మీరు త్వరగా తెలుసుకోవడం మంచిది. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఒక జీవనోపాధి ఇచ్చాడు. నన్ను తినగలుగుతాను. ఆ సమృద్ధిగా తినాలంటే కుప్పుడు బియ్యం తినేటప్పుడు కుప్పుడు బియ్యం, అది మర్చిపోయారు. ఎప్పుడో డబ్బాలు పెట్టాలి. అంటే మర్చిపోతాం అప్పుడే రోజు ఉండే దాంట్లో బియ్యం తీసుకురా, పుదీనాలను కొత్తిమీరలను కూడా దశమాంశాలు తీసేవారు. కృతజ్ఞత. పుదీనా పంట వేసాం దాంట్లో కృతజ్ఞత, పుదీనా పంట వేసే దాంట్లో కృతజ్ఞత, ద్రాక్ష పంటలో కృతజ్ఞత, ఒలివ చెట్లలో కృతజ్ఞత, అంజూరపు చెట్లు ఉన్నాయి దానితో కృతజ్ఞత, నూనెలో కృతజ్ఞత, పరిమళ సువాసన ఇచ్చే అత్తల్లో కృతజ్ఞత, నూనె. 6 కాలంలో ఉన్న దినాల్లో నీ మందిర ఆవరణలో 10వ భాగము తీసుకుని రావాలి. మందిర ఆవరణలో ధనం ఉండాలి, సమృద్ధి ఉండాలి. అప్పుడు ఇచ్చి నీకు శోధించాలి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది కృతజ్ఞత. దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆయనకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం వలన సంఘం అభివృద్ధి చెందడం లేదు. సంఘం అభివృద్ధి చెందాలి అంటే పరిశుద్ధుల అక్కరకు సహాయం చేయడం మాత్రమే కాకుండా అనేకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా సంఘము విస్తరించుచున్నది. నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించగలుగుతున్నావా అని ఒకసారి ఆలోచన చేయాలి. ఒక్క విశ్వాసం కలిగితే జీవితాంతం మనం పెట్టే అన్నం మెతుకులకి తిని మనకి ఇంట్లోనే ఉండి మనతో ఒకటిగా ఉండిపోతాం. మనం దానికి ఏ ఉంగరాలు చూపించలేదు, దానికి మనం ఏమి బట్టలు కొనించలేదు, ఏది కూడా సుఖమైన వేడిగా వేడి పెట్టలేదు. మిగిలితే వేడి అయినా మనని నమ్ముకొని ఉంటుంది, మన చుట్టూ తిరుగుతుంది. దేవుడు నీకు అన్ని చేస్తున్నా మరి దేవునికి నీకు నమ్మకంగా ఉండటం లేదు, ఆయన చుట్టూ తిరగటం లేదు. కృతజ్ఞత 10వ కీర్తనలో ఉంటుంది, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఆయన మందిరాలలోనికి ప్రవేశించండి. కృతజ్ఞతాస్తుతులు. ప్రభువానికి స్తోత్రం. ఈ వారంతా కాపాడే స్తోత్రం, స్తుతులు అంట, కృతజ్ఞతాస్తుతులు. దాన్ని కృతజ్ఞతాస్తుతులు అంటారు. వారంతా కాపాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నెలంతా ఆరోగ్యంగా ఉంచినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. పిల్లలకి ఎటువంటి అనారోగ్యం కలగలేదు, స్తోత్రం, 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 స్తోత్రం. రాకపోకలు ఎందు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు ప్రమాదాలు లేకుండా. స్తోత్రం, 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 స్తోత్రం. అనుదిన ఆహారం మాకు అనుగ్రహించారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మందిరావరణలోకి ప్రవేశించారు. ఎంత చేయాల్సింది పోగా చిన్న విషయానికి విడాకులు చేస్తున్న వారు, దేవుని విడిచిపెట్టేవారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మాట చెప్పి ఇద్దరు ఉన్నారంట. ఒక మనుషునికి 22వ అధ్యాయం 28వ వచనం. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నది. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు ఫోను అని ఉత్తరం ఇచ్చాను.
కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయి అతను రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదనను గాని పోలేదు. ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వారే అని. అందుకు యేసు సుంకరులు పరిశేషులు మీకంటే ముందుగా పోతున్నారు దేవుని రాజ్యానికి. మీకంటే సుంకరులు వేష్యులు అతని నమ్మిది, మీరు అది చూచి అతని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతే, నీకు నమ్మకం కలగాలంటే పశ్చాత్తాపడినప్పుడే నీకు నమ్మకం దేవుడికి. ఒక ఆయన ఉన్నాడంట, అతనికి 2 కుమారులు ఉన్నారంట. అరే తోటలోకి వెళ్ళి పని చేసి రారా అంటే పోతాలేనా అన్నాడంట. అప్పుడు తండ్రి సరే అన్నాడా? ఫస్ట్ ఫోన్ అన్నాడు కదా. ఫస్ట్ ఏమన్నాడు అతను? ఫోను అన్నాడు. అరే తోటకి వెళ్ళి పని చేసిరారంటే ఫోను అన్నాడు. వెళ్ళం అన్నాడు. ఒక ముందు చెప్పించాడు, బాధపడ్డాడు. ఎందుకు వెళ్ళాడు? 2వ రోజు చెప్పాడు, అన్నా తోటకి వెళ్ళి పని చేసినారంటే ఏమన్నాడు? అయ్యా పోతాను నాన్న. రెస్పెక్టెడ్గా మాట్లాడాడు, గౌరవంగా మాట్లాడాడు. ఎంతనా ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలి అన్నాడు. ఇంకోడు ఏమన్నాడు? పోను, చెయ్యను, ఇవ్వను, రాను అనుకున్నాడు. మనసులో బాధ బలంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు మాత్రం అయ్యా ఎక్కడికి వెళ్తామయ్యా? ఇక్కడే మెయిన్ పొందింది, బాప్తిస్ట్ పొందింది ఇక్కడే అయ్యా. ఎంతమంది ఎన్ని ప్రార్థనలు చేశారయ్యా, ఎన్ని ఉపవాసాల ప్రార్థనలు మా పేరెంట్స్ చేశారయ్యా, మెయిన్ పొందాం. కరోనా టైంలో ఇవన్నీ మర్చిపోయాం కదయ్యా, మేము మర్చిపోయాం. కానీ మాకు లేదు. రకరకాలుగా మా జీవితంలో చేశారు. దేవుడు దాన్ని జరిగింది. కానీ వెళ్తామయ్యా, మేము చేయకపోతే ఎలాగా? దేవుడు విడిచిపెట్టు, మందిరం విడిచిపెట్టు, దేవుడు జీవితాంతం ఆయన సాక్షిగా ఉంటాం అని అంటే సేవకుడు వీళ్ళు వీళ్ళు వచ్చి దేవుడి ద్వారా గొప్పవాడు, వీళ్ళ ఆధారం చేసుకుని ఇన్ని కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చిన పడవచ్చు అక్కడ ఆగమైపోతారు. నమ్మకస్తులు ఉన్నారు. ఇప్పుడు అర్ధంతరంగా వాళ్ళని విడిచిపెట్టేస్తే అందుకోసమన్నా పడతారు. ఆకలితో అయినా ఆకలి తప్పిపోయినా అని అనుకుంటాడు ఈయన. అనుకుంటే ఆ మనసులో ఏమో తెలుసా, ఊరికే మాటతోనే ఉంది, కానీ హృదయంలో నేను వెళ్ళకూడదు, నేను చేయకూడదు అంటే ఈ పరిచయాలు శాంతలు, ఈ పరిచయాలు అంటే అనమాట పైకి భక్తి గల వారుగా లోపడ్డారు. కానీ ఒక మాత్రం కరాఖండిగా మొహం ముందే చెప్పేశారు. కానీ తర్వాత ఏమనుకున్నాడు, మనకి కాకపోతే ఇంకెవరున్నారు, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారా తెచ్చుకొని, ఎవరు సహాయం చేస్తారు? ఈ రోజున ఈ విధంగా నాన్నని మనే కదా అనుభవించేది. ఆశీర్వాదమైన శ్రమలో అయినా ఆశీర్వాదం ఉంటారు కదా. భోజనాలు ఉండేరు కడిగేటప్పుడు ఉంటారు. ఇలా చేద్దామని చెప్పి మనసు మార్చుకొని వెళ్ళను అనుకున్నవాడు పొలంకు వెళ్ళాడు. తోటకు వెళ్తాను అన్నవాడు వెళ్ళలేదు. తండ్రి గమనించుకున్నారు. ఎవరు తండ్రిని సంతోషపెట్టింది, ఎవరు సంతోషపెట్టారు అంటే తండ్రి ఇష్ట ప్రకారం చేసింది ఎవరు అంటే మొదటి వాడే. ఇగో మీరు చెయ్యనని చేయకూడదు అనుకొని ఏదైనా
రాంగ్ నిర్ణయాలు తీసుకొని ఒక చట్రంలో కొన్ని ఏరియాల్లో మీ మనసు విరగలేదేమో, కొన్ని కఠినంగా మీరు ఉన్నారేమో, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. ఇదిగో దాన్ని మీరు మనసు మార్చుకొని మీరు ఆయన చిత్త ప్రకారం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. మీరు చేస్తాను అంటున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవంగానే ఉంటున్నారు, పాస్టర్ గారి దగ్గర పక్కెళ్ళి ఇంకో రకంగా గెలుస్తున్నారు. కారణం ఒకటి, మా సేవకు చెప్తున్నారు, బయటకు ఇంకో కారణం. మేము ప్రార్థన రాలేకపోవడానికి కారణం ఏంటంటే అనారోగ్యం ఉందని అంటున్నారు, బాగా లేదంటున్నారు. కానీ ఆ రోజే చక్కగా పని చేసుకుంటున్నారు, తింటారు, కానీ బాగా లేదు. మనసులో బయటకు మాత్రం నువ్వు ఏం చెప్తున్నావు, అసలు శక్తివంతుల ఉద్యోగం మేము రాకపోతే ఎట్లా అంటే అసలు ప్రార్థన అసలు ఏంటంటే మేము రెడీ అండి, తెచ్చిపోతాం దేవుడు కొరకు. దేవుడు అసలు మేము తక్కువ అంచనా వేసారా ఏంటంటే లోపల మాత్రం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది రాకూడదు. ఎవరు బట్టి దేవుడు కారణంగా ఏ కారణమైనా కావచ్చు, నీ మనసును మార్చుకొని ఆయన ఇష్ట ప్రకారంగా చేసినప్పుడే సంతోషం అని. కొంతమంది ఉంటారు ఇలా, కొంతమంది చేయరు, మనసు మార్చుకొని చేస్తారు. కొంతమంది చేస్తారంటారు, చేయరు. ఆ డేంజర్. చేస్తా అన్నప్పుడు వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటే ఆశను ఒమ్ము చేసేవాళ్ళు డేంజర్. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని సర్లే నిర్ణయం సర్లే అని నమ్మకం పెట్టుకొని హోప్ పెట్టుకొని ఉంటే, వాడంత వ్యతిరేకంగా ఉంటే కొలప్స్ అయిపోతుంది ఆ జీవితం. పరిచయం అట్లాంటి వారు అందుకదంటారా, మీకంటే సొంత పాపులు వెళ్తున్నారు, వేస్టులు వెళ్తున్నారు, వాళ్ళు నీతిమంతులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళకంటే దుర్మార్గులు, వాళ్ళకంటే మీ బుద్ధి, వాళ్ళ బుద్ధి మంచిది, మీ బుద్ధి చేస్తానంటారు, అంగీకారంగానే మాట్లాడతారు, అండర్స్టాండ్ లో వేరుగా మాట ఒకటి, మనసు ఒకటి, అన్న మాట నెరవేర్చుకోరు, చెప్పిన మాట ఆచరించదు. కృతజ్ఞత ఏదో నాకు రావట్లేదు, ఇలా అర్థం చేసుకో. అయితే ప్రభువు అంటున్నాడు, పరిచయులు సుంకరులు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో నిశ్చయముగా ప్రవేశించులని చెప్పుచున్నాను. అయితే సుంకరులు వేశ్యలు అతను నమ్మి మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. మీరు చూస్తారు, చూచి నమ్మాలి అంటే, దేవుని నమ్మాలి అంటే, దేవుడు ఆలోచన నమ్మాలంటే పశ్చాత్తాపడ. వేష పశ్చాత్తాపడ కన్నీళ్లతో పాదాలను కడిగి తప్పు చేసిన ఒక పశ్చాత్తాపడ సరి చేసుకోవడానికి పశ్చాత్తాపమే. వాడు పశ్చాత్తాపడ్డాడు, ఎలా అన్నాడు కానీ పశ్చాత్తాపడ్డాడు, తప్పు చేశాడు, సరి చేసుకున్నాడు. సన్ ఆపి ఒక కుమారుడుగా మార్చాలి. సరి చేసుకుంటే దిద్దుబాటు చేసుకోవాలి. ఖరాబట్టిగా చెప్పిన వాడు మార్చుకున్నాడు, తప్పు చేసిన వాడు సరి చేసుకున్నాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. కానీ వాడు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే పశ్చాత్తాపం లేదు, వాడు చేసింది కరెక్టే అని. అన్నా వచ్చారు నాన్న, బయలుదేరి అయిపోయినా వచ్చేది బాధ వచ్చారు బాధ అన్నట్టు అట్టేలాగానే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేశ్వరు పెట్టరు నీకంటే,
వేషలు అనేది పదం ఎంత దేవుడు అంటున్నాడు. దుర్మార్గుడికి జాగ్రత్త, దుర్మార్గురాలు, మోసగత్తిది దేవుడు అంటున్నాడు. అయ్యా వెళ్తాను, అయ్యా నేను చేస్తాను, అయ్యా నేను చేస్తాను తీర్మానంలో కన్నీటితో ప్రార్థన చేసి, కానీ ఇది చేయట్లేదు. నీ తీర్మానం ఏది? నీ సమర్పణ ఏది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు పశ్చాత్తాపంతో ఒప్పుకొని చేసుకొని సమర్పణ